అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద 2 ఎమ్మెల్సీలు గెలుపొందడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున సంబరాలు కూడా మొదలుపెట్టారు. ఒక్కసారి ఇదే విషయం మీద మనతో మాట్లాడండి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి రఘునందన్ రావుతో కూడా మాట్లాడదాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉంది సార్ ఈ గెలుపును? కార్యకర్తల ఆనందోత్సవాలు కనబడుతున్నాయి కదా మీకు. ఇది కార్యకర్తల కృషి, కార్యకర్తల కష్టం. 2 నెలలుగా ప్రతి కార్యకర్త ఈ ఎన్నికలలో గెలుపుని ప్రిస్టేజియస్గా తీసుకొని చేశారు కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యతిరేకత కలిసి వచ్చిందా? బీజేపీ వైపు నిలబడ్డారు ఓటర్లు అనుకుంటున్నారు. 100% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో టీచర్లు, గ్రాడ్యుయేట్లు, చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి మాకు ఓట్లు వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు పార్లమెంట్లో ఏ విధంగా అయితే వాళ్ళకి వెళ్ళిపోయినాయి, అదే విధంగా లోపాయికారి ఒప్పందంతోనే బీజేపీ గెలిచింది కానీ బీజేపీ తెలంగాణలో లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించదు. కాంగ్రెస్కి ఓటమిని అంగీకరించేటువంటి శక్తి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా ఏమైనా గెలిపించిందా మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చదువుకున్నటువంటి విఘ్నుల మనసుల్ని ఆలోచన వైపు నడిపినాయి. ఆ ఆలోచన ఫలితమే ఈ ఎన్నికల ఫలితం. మీరు కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల 2 విజయాల్లో మీరు కూడా కీలక పాత్ర, మీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ గెలుపును మీరు నిజంగా ఎట్లా చేస్తారు? మీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తారు? కార్యకర్తలకు ఒక సందేశం ఏంటంటే, కష్టపడ్డ కార్యకర్తకి ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది. పార్టీని నమ్ముకొని కార్యకర్తలందరూ కూడా కష్టపడాలని, ఈ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.